హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహ వంటిల్లు. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే హోమ్ మేడ్ మసాలా న్యూడిల్స్. దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోండి. అది కొంచెం మరిగిన తర్వాత న్యూడిల్స్ ఉన్నాయి కదా, అవి 4 ప్యాకెట్స్ వేసుకొని బాయిల్ చేసుకుందాం ఉడికే వరకు. ఇది బయట చేసుకునే న్యూడిల్స్ లాగా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఇవి ఉడికిపోయినాయి. ఇప్పుడు డ్రైన్ చేసుకొని దీని మీద కోల్డ్ వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే ఆ న్యూడిల్స్ అతుక్కోకుండా ఉంటాయి. అందుకని చూడండి, ఇలా డ్రైన్ చేసి కోల్డ్ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ క్యాప్సికము, క్యారెట్ అన్నీ చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకుందాం. బాగా కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, వీటిని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేపుకుందాం. అవి కొంచెం వేగినాయి కదా, తర్వాత క్యాప్సికమ్ సన్నగా బారుగా కట్ చేసుకోవాలి, అవి కూడా వేసుకుందాం. అలా స్టిర్ ఫ్రై చేస్తే సరిపోతుందండి, వెజిటేబుల్స్ ఎక్కువగా కుక్ అవ్వక్కర్లేదు. ఒక 2 మినిట్స్ పాటు స్టిర్ ఫ్రై చేసుకుందాం. చూడండి, తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం, సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాయి. ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. తర్వాత 2 స్పూన్ల ఉప్పు, ఒక 2 స్పూన్ల ధనియాల పొడి, అందులోనే ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ కూడా మిక్స్ చేశానండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్, ఇవి కూడా వేసుకొని కొంచెం కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. కారం వేసుకొని వేపుకుందాం. చూడండి, ఇవి బాగా వేగిపోయినాయి. తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదండి న్యూడిల్స్, ఇవి ఇందులో వేసుకొని అంతా మసాలా అంతా కలిసేలాగా కలుపుదాం. తర్వాత న్యూడిల్స్ మసాలా ఉంటుంది కదా, అది దీనిపైన జల్లుదాం. తర్వాత పచ్చి ఆనియన్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకుందాం. కొత్తిమీర కూడా సన్నగా తరుక్కున్నది వేసుకుందాం. వేసుకొని బాగా ఈ మసాలా అంతా న్యూడిల్స్కి పట్టేలాగా కలుపుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది వేడి వేడిగా హోమ్ మేడ్ మసాలా న్యూడిల్స్. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.